12 ఏళ్లుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న రైతు కార్మిక కర్షక దోపిడీకి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని సిపిఐ పార్టీ వరంగల్ 2వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. అంబానీ, అదానీ కార్పొరేటర్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ బడాబాబులను కొమ్ము కాస్తుందని, రైతులకు 3 చట్టాలు తెచ్చి మోసం చేసిందని, కార్మికులకు 29 చట్టాలు ఉంటే వాటిని 4 భాగాలుగా విభజించి వారి సమ్మె యాక్టివ్ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ తల్లి పార్టీగా ఎన్ని ఎర్రజెండా పార్టీలకు ఒకే వేదికపై తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. అనుసరించేటువంటి మతోన్మాద చర్యలను అలాగే పౌరత్వాన్ని మన జాతీయ సమితి మహాసభలు తీర్మానం చేసుకుంటాం. రేపు రాష్ట్రమాసం చేసుకుంటాం. అదానీ, అంబానీ వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు కూడా కోట్ల రాజవరం కట్టబెట్టి మరి ప్రభుత్వ సంస్థల్ని విలీనం చేస్తున్న పరిస్థితులు. వైపున రైతులకు 3 చట్టాలు ఇచ్చి వాళ్ళు మోసం చేసి, కార్మికులకు సంబంధించి 29 చట్టాలు తీసుకొచ్చి, చట్టాలు ఉంటే 4 కోట్ల కింద విభజించి మనకి సమ్యాకం కూడా రద్దు చేస్తూ ఉండండి. 29 చట్టాలు రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి కుట్ర చేసింది. కాబట్టి దానికి నిరసనగా సార్వత్రిక సభలు పోయిన 9వ తారీఖు నాడు జరిగినాయి. కాబట్టి వాళ్ళ రానున్న కాలంలో కూడా సీరియస్గా ఈ కేంద్ర ప్రభుత్వం తీర్థంలపైన, మోడీ ప్రభుత్వం విధానాలపైన రైతుల పక్షాన, కూలీల పక్షాన, కార్మికుల పక్షాన, యువజన పక్షాన, మహిళల పక్షాన ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా అన్ని ఎర్రజెండా పార్టీలలో ఒక వేదిక మీదకి రమ్మని, తద్వారా ఈ దేశంలో ప్రత్యామ్నాయం రూపొందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. వామపక్షాల ఐక్యత దేశానికి శ్రీరామ రక్ష అనుకుంటా ఉన్నారు. అలాంటి దానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొత్తగా ఎన్నికయ్యాడు. ఆయన అడ్వకేట్ కూడా. ఆయన ఖమ్మం పోయి ఏమంటుందంటే, ఖమ్మం ఒకనాడు కమ్యూనిస్టుల కిల్లా, ఇప్పుడు మా కిల్లా అవుతుంది, కమ్యూనిస్టులు మా పార్టీ. ఏమన్నా మాట్లాడడానికి అర్థం ఉండాలి అని తెలిసి కూడా ఏమిటి కమ్యూనిస్టులు ఏంటి, ఈ బీజేపీ ఏంటి? బీజేపీ మతోన్మాద పార్టీ ఈ దేశం వరకు పరిమితమై అందులో ఊర్జా వర్గాలకి లేకుంటే కార్పొరేట్ సంస్థలకు ఉడిగం చేసే పార్టీ, పేదోళ్ళ రక్తాన్ని తాగే పార్టీ, పేద ప్రజల బతుకులు మరి పీల్చుకు చేసే పార్టీ. ఆఖరికి నిన్ననే చూసినాం. ఇవాళ చూస్తే ఈజీఎస్ కూడా నిధులు కోత విధించిన పార్టీ. అంటే కూలీల నూలు కొట్టే పార్టీ ఈ బీజేపీ. అందుకనే ఖబర్దార్ రామచంద్ర గారు, కమ్యూనిస్టులు నిప్పులాంటాలు ఎలాంటి వాటికి పార్టీ ప్రయోగం చేసేది కాదు. ఆంధ్రప్రదేశ్ సిద్ధాంతం పునాదుల మీదనే కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగుతాయని చెప్పి హెచ్చరిక చేసి వాళ్ళని పిచ్చి పార్టీ మానుకోమని చెప్పి తెలియపరుస్తూ, రానున్న కాలంలో కూడా తెలంగాణలో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మరి నీళ్లు, నిధులు, నియామకానికి, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు సరుకు లేదు, ఇక్కడ పక్కా ఇల్లు ఇలాంటి సమస్యలపైన కూడా కొంత ఆచూర్చి అడుగేయాల్సిన అవసరం ఉంది. వనకచర్ల పైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసేదానికి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ, రానున్న కాలంలో సిపిఐ వరంగల్ జిల్లా పార్టీ మరిన్ని రానున్న కాలంలో ప్రజా సమస్యలపైన ఉద్యమం కూడా సమైతం కావాలి.